భారత క్రికెట్ జట్టుకు ఘోర అవమానం జరిగింది భయ్య. సో ఇన్నేళ్లలో టీమిండియా విషయంలో ఇలా జరగడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. అయితే ఐసీసీ కావాలని ఇలా చేసిందా, అసలు మ్యాటర్ ఏంటి అనేది ఇప్పుడైతే చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోలకు వెళ్లే ముందు ఒక లైక్ వేసుకొని కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించే ర్యాంకులు, అవార్డులు, జట్లు ఇలా అన్నిటా టాప్లో ఉండే భారత్కు ఈసారి తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పాలి భయ్య. సో ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్లో మెన్ ఇన్ బ్లూ నుంచి ఒక్క భారత ఆటగాడికి చోటు దక్కలేదు భయ్య. సో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లాంటి స్టార్లతో నిండిన టీమిండియా నుంచి కనీసం ఒక్క ప్లేయర్కు వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్లో బెర్తు దక్కపోవడం కొత్త చర్చకు దారితీసిందనే చెప్పాలి. 11 మందితో కూడిన ఈ టీంకు కెప్టెన్గా శ్రీలంక బ్యాటర్ చరిత్ అసలంక ఎంపికయ్యాడు. ఇలా ఎంపిక కాకపోవడానికి రీజన్ ఏంటి? టీ20లో దూసుకువెళ్తున్న భారత జట్టు ఇతర ఫార్మేట్లో మునుపటి రేంజ్లో పర్ఫార్మెన్స్ చేయలేకపోతుంది భయ్య. సో ముఖ్యంగా టెస్టుల్లో తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక వరుస పరాభవాలతో పరువు తీసుకుంటుంది. సో వన్డే పర్ఫార్మెన్స్ చూసుకుంటే గతేడాది కేవలం 3 వన్డేలు మాత్రమే ఆడింది రోహిత్ సేన. వరల్డ్ కప్ 2023 తర్వాత 50 ఓవర్ల మ్యాచ్లు ఎక్కువగా ఆడలేదు. భారత నుంచి ఒక్క ప్లేయర్కు వన్డే ఫైనల్ 11 బెర్త్ దక్కపోవడానికి కారణం ఇదే అని అంటున్నారు. గతేడాది ఆడినవి 3 వన్డేలు. ఆ మూడింట లంక చేతిలో ఓటం పాలైంది మెన్ ఇన్ బ్లూ. అయితే ఆ జట్ల ఆటగాళ్లే ఎందుకు వన్డే ఫైనల్ 11లో ఉపఖండం నుంచి ఏకంగా 10 మంది ఆటగాళ్లకు అవకాశం దక్కడం గమనార్హమని చెప్పాలి భయ్య. సో అందులో 4 శ్రీలంక ప్లేయర్లు, 3 పాకిస్తాన్ క్రికెటర్లు, 3 ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు, 1 వెస్టిండీస్ ప్లేయర్ ఉన్నారు. ఇతర జట్ల కంటే లంక, పాక్, ఆఫ్ఘాన్ ఎక్కువ వన్డేలు మ్యాచ్లు ఆడడంతో వాళ్లకు ఎక్కువ ఐసీసీ టీంలో అవకాశం దక్కి ఉంటుందని క్రికెట్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు భయ్య. సో ఐసీసీ ప్రకటించిన వన్డే టీమ్ ఆఫ్ ది ప్లేయర్స్ వీళ్ళే. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి.